మరణం అంతం కాదు ఆరంభమని అంటారు. శరీరంలో నుంచి ఆత్మ వేరయ్యి వెంటనే వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని మన పురాణాల్లో ఉంది. కానీ ఒక జీవి ఒక దేహం నుంచి వేరే దేహంలోకి వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోతాడు. అయితే మరణాన్ని అనుభూతి చేయటం అసాధ్యం. నిరంతరం నడిపించే శ్వాస ఒక్కసారి ఆగిపోతే ఎవరైనా మృత్యు ఒడిలోకి చేరుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది వారితోనే ఉండిపోతుంది. కానీ కొన్ని అనూహ్య సందర్భాలు కొందరికి మరణాన్ని అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తాయి. అంటే వీళ్ళు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళనమాట. నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనుభూతి చేసి తిరిగి బతికిన వాళ్ళు. ఇక ఇలాంటి అనుభూతే బ్రిటన్ కు చెందిన 32 ఏళ్ల నికోలా హడ్జెస్ చేసింది. నికోలాకు ఎపిలిప్సీ ఉంది. కొన్ని రోజుల నుంచి ఆ వ్యాధికి మందులు కూడా వాడుతోంది. అయితే ఎపిలిప్సీ మందుల్లో మార్పుల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. స్పృహ కూడా తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆష్ఫోర్డ్ కైంట్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె సడన్ గా కోమాలోకి వెళ్లిపోయింది. నికోలా బతికే అవకాశం 20% మాత్రమే ఉందని చెప్పిన డాక్టర్లు చేతులెత్తేశారు. అయితే ఊహించని విధంగా నికోలా అతి త్వరగానే కోమాలోంచి బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇక కాస్త ఆమె ఆరోగ్యం నిలకడ పడ్డాక నికోలా తన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి షాకింగ్ మాటలు చెప్పింది. తాను కోమాలో ఉన్నప్పుడు ఎలా ఉందో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేశానని, అది మనం అనుకున్నట్లుగా విన్నట్లుగా లేకుండా ఉందని చెప్పింది. అలాగే అక్కడ తెల్లటి ముత్యాల గేట్లు లేవని, తను ఏదీ చూడలేదని, కేవలం తెల్లటి కాంతితో పాటు వెచ్చదనాన్ని మాత్రమే అనుభూతి చెందగలిగాలని చెప్పింది. అయితే చనిపోయిన తర్వాత ఏదో ఉంటుందని మాత్రం తనకు స్పష్టంగా అర్థమైందని, మరో జీవితం లేదా శక్తి ఏదో ఒకటి ఉంటున్నట్లు ఫీల్ అయ్యానని నికోలా తన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ను బయటపెట్టింది. అయితే గతంలో కూడా ఒకరిద్దరు కోమాలోకి వెళ్లి తిరిగి బతికి తర్వాత మృత్యు విషయంలో వాళ్ళు చెందిన అనుభూతిని బయటపెట్టి ఆశ్చర్యానికి గురిచేశారు.